ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేవుడు అల్లరికి కర్త కాదు. దేవుడు శాంతమూర్తి, దేవుడు సమాధాన అధిపతి, దేవుడు ప్రేమయై ఉన్నాడు, దేవుడు దీర్ఘ శాంతము కలిగిన వాడుగా ఉన్నాడు. పాపాత్ములమైన మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు రూపంలో మన మధ్యకు వచ్చి మన మీదకు రావాల్సిన ఆ శిక్షను ఆయన మీద వేసుకొని, మన కొరకు మన రక్తాపరాధాన్ని ఆయన మీద వేసుకొని, సిలువలో ఆయన కార్చిన ఏ పాపము ఎరుగనటువంటి శరీరంలో నుంచి కార్చిన రక్తము ద్వారా మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనలను ఆయన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి మీరు దేవుని పిల్లలు అని పేరు పెట్టాడు. కాబట్టి దేవుని పిల్లలు ఎలాగను ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి మీరు కూడా ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మీకు కూడా ఏముండాలి? దీర్ఘశాంతము ఉండాలి. దేవుడు వివాదాలకు కర్త కాదు, అల్లరికి కర్త కాదు. కాబట్టి మీరు కూడా వివాదాల జోలికి పోకూడదు, అల్లరి చేయకూడదు, చేసేవారితో ఏకీభవించకూడదు అని పరిశుద్ధమైన బైబిలు గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఈ లోకంలో వివాదము అనేది ఎక్కడ ప్రారంభమైంది? దానికి మూలం ఎక్కడ? అసలు వివాదం అంటే అర్థం ఏంటి అనంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదమే వివాదము. దైవ సన్నిధిలో ప్రధాన దూతగా ఉన్న లూసిఫరు పరిశుద్ధుడైన దేవుని కంటే అధికంగా ఉండాలన్న ఆ భేదాభిప్రాయమే పరలోకంలో పుట్టిన వివాదము భూమి మీదకి నెట్టివేయబడినందువల్ల మళ్ళీ ఒక క్రొత్త సృష్టిని ఏర్పాటు చేసుకొని అందులో ఆయనను చూచుకోవాలి అని మట్టితో మనిషిని చేసి ఆ మట్టి మనిషికి ఊపిరి పోసి మానవుడు అనే నరుడు అని పేరు పెట్టి సాటి అయిన సహాయాన్ని ఇచ్చి ప్యారడైజ్ లాంటి ఏదేను తోటలో చెమట కార్చకుండా కష్టపడకుండా భోజనము పానము చేస్తూ చల్లని పూట దేవునితో సహవాసం చేస్తూ వివాదము లేనటువంటి స్థితిలో నేను భూమి మీద మనుషులతో ఉండాలి అని కోరుకొని ఒక వ్యక్తి అద్దంలో తన ముఖాన్ని చూచి ఆనందపడినట్టు తన రూపంలో చేసిన మనుష్యుని చూచుకుంటూ ఆనందపడుతూ ఉన్నటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిని అపవాది రూపములో, సర్పము రూపంలో ఆదాము హవ్వలు ఒక్క దగ్గర ఉండాల్సినటువంటి వారు భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర ఉన్న కారణం చేత మధ్యలో అపవాది జొరబడి ఇది నిజమాని మనస్సులో భేద అభిప్రాయాన్ని హవ్వకు లేక స్త్రీకి కలిగించినందువలన అది కూడా ఒక రకమైన వివాదంగా మార్చబడింది. సరే, మరికొంతసేపు అయిన తర్వాత, కొన్ని దినాలు అయిన తర్వాత కుటుంబాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు ఇష్టపడి ఆ కుటుంబ వ్యవస్థలో ఆదాము హవ్వలకు కయీను హేబేలు అనే ఇద్దరు కుమారులను మొదటగా ఇస్తే కయీను హేబేలు మీద పడి చంపేశాడు. అది ఒక రకమైన వివాదము. మొట్టమొదటి భూమి మీదకి వచ్చిన కుమారుడుగా పిలువబడినటువంటి ఆ కయీను మీద దేవుడు ఒక గుర్తు వేశాడు. ఏమి గుర్తు అది? ఆయన యొక్క శిక్ష మహా గొప్పది అని తనకు తాను చనిపోకుండా అతను అలాగనే తిరుగుతూ ఉండేటట్టుగా ఆయన ఒక గుర్తు వేశాడు. దేవుడు వేసినటువంటి గుర్తు ఒక రకమైనటువంటి వివాదము. కాబట్టి సంఘంలో కయ్యూను లాంటి వాళ్ళు ఎవరైనా ఉండారేమో జాగ్రత్త అని పత్రికలలో, క్రొత్త నిబంధనలో ఇప్పుడున్న క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి స్థానిక సంఘాన్ని హెచ్చరిస్తూ వ్రాసినటువంటి మాటని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఈ లోకంలో క్రీస్తు రక్తంలో కడుగుబడినటువంటి ప్రతి విశ్వాసి వివాదముకు కారకుడు కాకూడదు అని ఇక్కడ మనం
స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ వివాదాలు సృష్టించబడ్డాయి, పాత నిబంధన యొక్క భక్తుల మధ్యలో ఎలాంటి వివాదాలు ఉన్నాయి మీకు పని పెట్టాలని అనుకుంటున్నాను. మీకు గుర్తున్నటువంటి వివాదాలు బైబిల్లో నుంచి చెప్పగలరా? అబ్రహాము, లోతు, ముందు నువ్వు తీసుకో తర్వాత నేను తీసుకుంటాను అన్నాడు. ఆ భేదమైనటువంటి అభిప్రాయమే వివాదం. వివాదం జోలికి పోనటువంటి దేవుని విశ్వాసంలో ఉన్నటువంటి అబ్రహామును మనం చూస్తున్నాము. లేదు, నాకు వివాదమే కావాలి, ఈ లోకంలో ఉన్నటువంటిదే కావాలని లోతు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని ఒక రకంగా మనం చూస్తే ఈ రెండిటికి జత కావడం లేదు. కాబట్టి అది భేదాభిప్రాయంగా మనం గమనిస్తూ ఉంటున్నాం. లోతు తన బిడ్డలతోటి దేవుని దూత తీసుకుని వెళ్తూ ఉంటే అయితే ఇందులోని వెనక్కి తిరిగి చూచింది, చెప్పినా వినలేదు. ఆ వివాదములో చిక్కుకొని ఉప్పు స్తంభమైపోయింది లోతు యొక్క భార్య. నోవహు కాలంలో దేవుడు మళ్ళీ ఒక కొత్త సృష్టిని చూడాలని ఆశపడ్డాడు. కానీ ఆ నోవహు కాలంలో 40 రాత్రింబవళ్ళు కురిసిన వర్షానికి అయిపోయిన తర్వాత ఓడలో నుంచి ఆరిన నేల ఉందా లేదా చూద్దామని కాకిని పంపిస్తే ఏమైంది? కాకి మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. కానీ పావురాన్ని పంపిస్తే మళ్ళీ వెళ్ళింది. అక్కడ కూడా రెండిటి దగ్గర మనకు పవిత్రమైన పక్షి, అపవిత్రమైన పక్షి, ఒక రకంగా భేదాభిప్రాయములు వాటిలో కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వివాదము ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ని ఆధారం చేసుకొని నేను అంటాను, నన్ను కనుక మీరు అడిగితే నా శరీరంలోనే వివాదం ఉందయ్యా అంటాను నేను. నా ముఖమే ఒక వికారంగా వివాదంగా కనబడుతుంది ప్రజలకి అంటాను నేను. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే శరీరానికి ఆత్మకి పోరాటం అంటే వివాదమే, ఇంకెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. దేవుని వాక్యం ప్రకటించి దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధించిన తర్వాత ఆ బోధించేటప్పుడు కూర్చొని ఉంటారు కొంతమంది, చక్కగా ఆలకిస్తూ ఉంటారు. వాళ్ళ ముఖం చూస్తే 8 ఆకారంలో ప్రశ్న గుర్తులాగానే ఉంటుంది. కొంతమంది ముఖాలు చూస్తే ఏంట్రా బాబు అని అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ నాలాంటి కొద్దిగా ముద్దులకి అర్థం అవుతుంటుంది అనుకోండి, బయటపడడం కాకుంటే. అంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వివాదాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. అక్కడ కూర్చొని వినిందంతా ఏంటి అని అంటే ఎక్కడ దొరికితే వివాదాన్ని స్టార్ట్ చేద్దామా అనే లెక్కలో ఆ తర్వాత ముగింపులో ఆ వివాదాన్ని వదిలిపెడతాడు. ఆ తర్వాత ఉన్నటువంటి భక్తులు, విశ్వాసులు అందరూ కూడా అక్షరార్థంగా కుర్చీలతో కొట్టుకోరు, కానీ మాటలతోటి వివాదము, నేనెంత అంటే నువ్వెంత అంటే వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు లోకంలో, సంఘాలలో నేడు చూస్తూనే ఉన్నాం. అసలు ఈ కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 33వ వచనం దాకా మనం చదివితే మీలో చాలామంది వాక్యం చెప్పాలని అనుకుంటున్నారు, అర్థం చెప్పాలనుకుంటున్నారు, ప్రార్థించాలని అనుకుంటున్నారు. ఇలాంటి మీరు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడవచ్చును. ఒకరు చెప్పినటువంటి దానికి మరి ఒకడు కూర్చున్నటువంటి వానికి ఒక తలంపు వస్తే వెళ్ళి మాట్లాడవచ్చు. అప్పుడు మొదట చెప్పినటువంటి వాడు మౌనంగా ఉండాలి. ఇలాగున పంచుకునేటువంటి విధానము సంఘంలో ఉండాలి. అప్పుడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని అపోస్తలుడు పౌలు గారు స్పష్టంగా ఇక్కడ రాస్తే, ఇప్పుడున్నటువంటి మాది సరైనటువంటి సంఘము అని పిలువబడుతున్నటువంటి సంఘాల్లో ఒకే ఒక వ్యక్తి మొత్తాన్ని ఆక్రమించుకొని లీడర్షిప్ని తీసుకొని మొదటి ప్రార్థన, పాటలు, వాక్యము, ఆరాధన, చివరి ప్రార్థన, ఆశీర్వాదము, ఇంకేదైనా మిగిలింటే వివాదము, ఆ తర్వాత ముగింపు. మనమందరం కూడా, నేను కూడా ఒక దగ్గరికి వెళ్తే వెళ్తున్నారయ్యా గొర్రెల్లాగా అన్నాడు ఒక ఆయన నన్ను. అక్కడే నిలబడి ఎవర్రా గొర్రెలు అన్నాం అనుకున్నా, కానీ అదొక వివాదం అని చెప్పి గమ్మునున్నాను అనమాట. అలాగున మాకేం సంబంధం లేదులే అని మిగతా వాళ్ళందరూ అలాగనే మౌనంగా వెళ్ళిపోయినందువల్ల
ఆ వివాదానికి అంతం అనేది మనం కనబడటం లేదు. అది దేవుడు ఇష్టపడేటువంటి పద్ధతి కాదు. బైబిల్ గ్రంథంలో అలాంటి పద్ధతి లేదు. దేవుని పిల్లలు కూడా వివాదానికి కారకులు కాకూడదు, వివాదము చేయకూడదు. ఒకవేళ ఈ దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే నేను కూడా వివాదాన్ని పుట్టించిన వాడిని అవుతానేమో అని భయపడి ప్రార్థించి తీసుకుని వచ్చాను ఈ చిన్న వర్తమానాన్ని. మన అణువున దేవుని ప్రేమని మనం చూపించే వాళ్ళం ఉండాలి. స్పష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేదా అనేటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి అనేది ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అసలు ఈ వివాదము అనేటువంటిది మనలో నుంచి ఎలాగనో వస్తుంది అని అనుభవపూర్తిగా వ్రాసినటువంటి మాట మనము చూస్తాం. సామెతలు 13వ అధ్యాయము 10వ వచనం. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలిగి. వివాదము అనేటువంటిది ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ ది రీజన్ టు క్రియేట్ ది క్వారల్సమ్ మూమెంట్? అంటే గర్వము వలన వివాదము వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వివాదానికి కారణము మనసులో ఒక వ్యక్తికి గర్వము ఉన్నందువలన, స్వార్థము ఉన్నందువలన, తనే గొప్పగా అనిపించుకోవాలనే కోరిక లోపల ఉన్నందువలన, నేను చెప్పిందే సరిగ్గా అవును అని దాన్ని అతను నొక్కి వక్కాణించడం వలన వివాదం అనేది ఏర్పడుతుంది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వివాదానికి కారకుడైనటువంటి వ్యక్తి దానినే మాట్లాడుతూ ఉంటే దేవుని విశ్వాసం ఉన్నటువంటి బిడ్డ ఏం చేయాలి అని అంటే అక్కడి నుంచి తప్పించుకొని ప్రక్కకి వెళ్ళడం తప్ప వేరొక మార్గము లేదు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు ఏమంటారంటే చూస్తారా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ చూడండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. దేవుని పిల్లలైనటువంటి వాళ్ళ హృదయంలో ఏముండాలి అని అంటే, ఎక్కడైనా వివాదం జరుగుతుంది, గొడవ జరుగుతుంది అని అంటే ఏం ప్రయత్నం చేయాలా? అక్కడ ఉండేది చెప్పండి, సమాధానపరచాలా. నాకెందుకులే ఎలా కొట్టుకుంటున్నారో చూద్దామని నిలబడి చూస్తూ ఉంటే ఇక లోకల్ ఉండే వాళ్ళకి ఏంటి, సంఘం అని చెప్పుకొని ఉన్నటువంటి గుంపుకి సంబంధం ఏమన్నా వ్యత్యాసం ఉందా? అరే ఎలాగ అరుచుకుంటున్నారు, ఇంకా కుర్చీలు పట్టుకోలేదురా అని చూస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఈ గొడవ వచ్చింది వాళ్ళ మధ్యలో, ప్రస్తుతానికి ఆపేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పే పెద్ద మనుషులు లేరు. వయసు పెద్దది, అనుభవం పెద్దది, అన్నీ పెద్దవి, ఏం అడ్డం వస్తుందో మరి. కానీ సంఘములో అల్లరి, సంఘంలో అసమాధానము ఉంది అని అంటే దానికి కారణం ఎవరు? ప్రతి ఒక్కరూ దానికి బాధ్యులు. నడిపించే పెద్దలు, సేవకులే కదా. మాదేముందులు వచ్చి కూర్చొని పోతామంటే అక్కడ అడుగుతాడు ఆయన. సమాధాన పరచినందువలన ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ నువ్వు చూస్తూ అలాగనే ఉంటే, ఇప్పుడు కొత్తగా ఏదన్నా గొడవ జరుగుతుంటే ఫోన్లు పట్టుకొని వీడియోలు కూడా తీస్తున్నారన్నమాట. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. వివాదాన్ని ముగించేటట్టుగా ప్రయత్నం చేయాలి, కానీ వివాదాన్ని పెంచే రీతిగా మనం ప్రయత్నము చేయకూడదు. ముఖం చూస్తే నెమ్మదిగా ఉంటుంది, వాక్యం చెప్పి దిగిపోయిన తర్వాత ప్రశాంతంగా అలాగా పైకి అప్పుడు స్టార్ట్ చేస్తాడనమాట. ఇంతవరకు వినింది దేవుని వాక్యం కాదు, ఎక్కడ దొరికితే ఎక్కడ వివాదం సృష్టిస్తామని ప్లాన్ చేసుకుంటాడు. ఇక్కడికి వచ్చి వివాదం స్టార్ట్. ఇంకా చెప్పినోడు పాపం అంతే సంగతులు. అట్టే పొద్దుగుకుపోయింది నా బతుకు. కానీ దేవుడు మాట్లాడమని చెప్తూనే, యేసుక్రీస్తు ప్రభు ఒక పేరు పెట్టాడు ప్రవక్త. ఏమని? అది వివాద గుర్తు, వివాదాస్పదమైనటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకు? వివాదం అంటే ఎక్కడ పుట్టింది? పాపానికి పరిశుద్ధతకే వివాదం. పాపము
పరిశుద్ధత, ఈ రెంటి మధ్యలో ఉంది వివాదం. అంతేగాని మనుషుల మధ్యలో అది ఉండదు, మనుషుల మధ్యలో ఉండకూడదు. అందుకనే దేవుడు మనుషుల్లో నుంచి రక్షించబడినటువంటి వాళ్ళు, రక్షణ లేనటువంటి వాళ్ళు అని వేరు చేశాడు. గోధుమలని గురుగులని ఆయన వేరు చేశాడు. ఈ రోజున పరిశుద్ధులము, ఆయన రక్తంలో కడుగబడ్డాము, దేవుని పిల్లలంగా పిలువబడుతున్నాం, సంఘంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం అనుకుంటూ, బోధ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో వివాదం, కొడుకుతో వివాదం, ఇంట్లో వివాదం, ఇంటి పక్కన వివాదం. లోకం ఏమైపోతే నీకెందుకు? వివాదం చేయకూడదు అని నువ్వు వాక్యం చెప్తావు. ఆఫీసులో వివాదం, ఇంట్లో వివాదం, వీధిలో వివాదం. ఒక్కరన్నా మంచిగా నీ గురించి చెప్పటంలా. అది కూడా నీకు అర్థం కాకపోతే కయ్యూనుకు ముద్ర వేసినట్టుగా వేస్తాడు నీ మీద. అది చూసుకో. నీకు భయపడి ఆ గొడవకి మాకు ఎందుకులే అనుకుని కొంతమంది రావటం లేదు తప్ప, దేవుడు నీ మీద ముద్ర వేస్తాడు, కయ్యూనికి వేసినట్టుగా ముద్ర. దయచేసి ఆ వివాద సంబంధించినటువంటి వాటిని విడిచిపెట్టాల్సినటువంటి వాళ్ళంగా ఉన్నాం. వాళ్ళు ఎవరైనా సరే దేవుని వాక్యపు వెలుగులో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన జీవితంలో వివాదానికి మనం కారకులం కాకూడదు, వివాదం మనం చేయకూడదు, గొడవ అల్లరి చేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. అల్లరికి దేవుడు కర్త కాదు అనే మాటలు ఇక్కడ చూస్తున్నాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 23-24 వచనాలు. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. వీళ్ళెవరంట? నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి. వాళ్ళకి నేర్పు లేదు, మూఢులు వాళ్ళు. వితర్కములు జగడములు వాళ్ళ ద్వారా పుట్టించబడతాయి. వాటిని ఏం చేయాలంటున్నాడంటే, తిమోతి, వాటిని నీవేం చేయాలి? విసర్జించాలి. ఇదిగో విసర్జించారు దేవుని ప్రజలైనటువంటి వారు. ఇంకా విసర్జించకపోతే అట్లాంటి మూఢులు వాళ్ళు జగడములు పుట్టిస్తారు, వితర్కములు పుట్టిస్తారు, అవసరం లేని వాదనలు పుట్టిస్తారు. ఆర్గ్యుమెంట్ చేయకూడదు, కానీ డిస్కషన్ చేసుకోవాలి, చర్చించుకోవాలి, కానీ వాదించుకోకూడదు. అలాగ నువ్వు వాటి జోలికి పోవద్దు, విసర్జించు వాటిని. అంటే విసర్జించు అంటే నాకు తెలిసినంత వరకు తెలుగులో వాంతి చేసుకో, అసహించుకో, అక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో, ఇలాంటి పర్యాయ పదాలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, అట్లాంటి వాటి విషయంలో మనము కాంప్రమైజ్ కాకూడదు, వాటిని విసర్జించాలి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి కొరింథీ పత్రికలోనే మనము 13వ అధ్యాయంలో ఉన్నాం. 4-5 వచనాలు చూడండి. మొదటి కొరింథీ పత్రిక. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. చూసారా? అంటే వివాదం నుంచి మనం ప్రక్కకి తొలగాలి అని అంటే దానికి బైబిల్ గ్రంథం ఒక సూచన ఇస్తుంది. నీవు ప్రేమని ధరించుకో, ప్రేమ కలిగి ఉండు. ప్రేమ కలిగి ఉంటే దాంట్లో ఉన్నటువంటి సుగుణాలు ఇలాగున ఉంటాయి. నీవు అమర్యాదగా ప్రవర్తించవు, గొడవల జోలికి పోవు, వివాదం నీవు చూడవు, వివాదాల జోలికి నీవు పోకుండా ఉంటావు, డంబంగా నీవు ఉండవు, నీ లోపల గర్వము ఉండదు, నీవు దీర్ఘశాంతం కలిగి ఉంటావు. యేసు ప్రభు చూపించిన దీర్ఘశాంతం, ఆ శాంతము నీవు పొందుకుంటావు. కాబట్టి ప్రేమగా ఉన్నందువలన ఆ గొడవ జోలికి పోకుండా ఉండేదానికి అవకాశము ఉంది. వేరే అవకాశమే దారే లేదు అని ఇక్కడ మనము సొల్యూషన్ మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, సామెతలు 15వ అధ్యాయము 1వ వచనం,
మృదువైన మాట క్రోధమును చల్లార్చినది. మృదువైన మాట క్రోధం క్రోధమును చల్లార్చును అనే మాట చూస్తున్నారు. నొప్పించు మాట కోపమును రేపును. మీ పిల్లలకు కోపము పుట్టింపవద్దు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. మృదువైన మాట ఏం చేస్తుంది? క్రోధాన్ని, కోపాన్ని చల్లార్చేదిగా ఉంటుంది. కాబట్టి మీ మాటలు ఎలాగ ఉండాలంటే సాఫ్ట్ వర్డ్స్ అన్నమాట. అది ఇంకొక రకంగా వాడతారులే కొంతమంది, సాఫ్ట్గా ఉంటారు, హార్డ్వేర్ నేర్చుకున్నట్టుగా ఉంటారు తర్వాత కదా. అది వేరే లెక్క అనుకోండి, మనకు అది వద్దు. మనం చెప్పుకునేటువంటి అంశంలో ఆ వివాదం జోలికి పోకూడదు అని అంటే, వివాదంలో ఉన్నటువంటి వారిని మృదువైనటువంటి మాటతో మాట్లాడినప్పుడు వాళ్ళకున్న క్రోధము, కోపము మొత్తం ఏమైపోద్ది? చల్లారిపోతుంది అన్నమాట. అది మనం ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు ఒక సేవకుడు చెప్పేవాడు, కోపం వస్తే ఒంట్లు లెక్క పెట్టయ్యా, 10 దాకా అప్పుడు నీ కోపం పోతుంది అని. పాపం చాలా కోడి కూసినట్టు కూసి 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 ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా కోపం వస్తే ఏబిసిడీలు చెప్పాయా, లేకపోతే ఆలు చెప్పాయా అని చెప్తాడేమో. లేకపోతే కానీ అవన్నీ చెప్పినా కూడా కోపము, క్రోధం పోకపోతే ఇంకా ఏం ప్రయోజనమో లేదు. ఆ కోపము అనేది కోపపడుడు కానీ పాపము చేయదు. ఆ కోపంలో ఏం చేస్తాడో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిని తప్పించుకోవాలంటే మనము మృదువైనటువంటి మాటలు మాట్లాడేది మనము నేర్చుకోవాలి. మాట్లాడడానికి నిదానించేది మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం వివాదం జోలికి పోము అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ఈ వచనమంతా వదిలిపెట్టి ఒక ఆయన ఏమంటాడు నాతోటి, నాకు శక్యం కాదయ్యా అంటున్నాడు. ఏమన్నా న్యాయం అండి? చాలా పెద్దరికంగా ఉండేటువంటి వ్యక్తి నాకు శక్యం కాదండి అంటున్నాడు. అమ్మ, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి ఆ వచనంలో అనేది కదా తీసుకోవాలా. శక్యమైతే అన్నాడు కదా, అక్కడ ఆప్షన్ ఉంది కదా, ఆబ్జెక్టివ్. కాబట్టి నాకు శక్యం కాదు అంటున్నాడు. అది అన్యాయం. అప్పుడు నువ్వు ఎలిజిబిలిటీ లేదు నీకు అక్కడ పెద్దగా ఉండడానికి, సేవ చేయడానికి కూడా. దేవుని సంఘంలో స్థానిక సంఘ పెద్దలైనా సేవకులైనా కోపపడకూడదు. ప్రతి విషయానికి దీర్ఘశాంతంతోనే ఉండాలి. ప్రతి విషయానికి నేను అట్టడుగును ఉన్నటువంటి వాడిని అనే మనసుతో ఉన్నప్పుడే నాయకత్వం వహిస్తాడని ప్రభు పరిచారం చేసేవాడే. నాయన మీలో పెద్దగా ఉండాలి అని తెలియజేశాడు. కాళ్ళు గడిగాడు ఆయన. ఆయన నడువుకున్న టవల్తో దుడిచాడు శిష్యుల పాదాలు. అలాంటి మనసు ఉండాలి. నాకు శక్యం కాదు అని చెప్పడానికి కాదు ఈ వచనం రాసింది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని ఈ వాక్యంలో చూస్తున్నా. కాబట్టి పీస్ మేకర్స్గా మనం ఉండాలి. సమాధానకరంగా మనం జీవించేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఎవరితోటి? సమస్త మనుషులతోటి అని రాయబడింది అక్కడ. మనకంటూ ఒక శత్రువు అనేవాడు లేడు అన్నట్టుగా మన రికార్డు ఉండాలి. మనుషులు చూచేటువంటిది కాదు ఈ రికార్డు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఓపెన్ చేస్తాడు రికార్డు. జీవగ్రంథం అది సింగులరే. గ్రంథములు విప్పబడతాయి, అది ప్యూరల్ వర్డ్. అది మనము చేసిన ప్రతి దానిని ఆయన చూచి దానిని బట్టి మనకు బహుమానం ఇస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొహాలు తేలాడేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. వీళ్ళు కూడా బుద్ధి కలిగిన కణికలు, బుద్ధి లేని కణికలు 2 రకాలు ఉన్నారు కదా 10 మందిలో. 5 మంది అట్టు 5 మంది ఇట్టు. అంటే మనందరినీ కలిపి దేవుడు 2 భాగాలు చేసి ఎవరిని? దేవుని పిల్లల్ని, సంఘాన్ని ఉద్దేశించి అది చెప్పింది అక్కడ. ఆ సందర్భం మాట్లాడుతూ చేస్తే, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు, ఆయన ఎదుర్కొని రండి అని అంటే 5 మంది ఏమో మేలుకొని ఉన్నారు. ఆ 5 మంది ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అది కూడా ఒక రకమైన వివాదం. ఈ నిద్రపోయే వాళ్ళు మీ దగ్గర ఉన్నాయి మాకు కూడా ఇవ్వండియా అన్నాడు. వీళ్ళు ఏమన్నారు?
మేము మీకు ఇస్తే మాకు చాలదయ్యా అని చెప్పి వీళ్ళు అన్నారు. అది కూడా ఒక రకమైన వివాదమే. నిద్రమత్తు వల్ల పరలోక రాజ్యాన్ని కోల్పోయినటువంటి దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారంటే ఈ 5 మంది కన్యకలే. నేను మా అమ్మగారు గుండె జబ్బుతోటి రేపొద్దున చనిపోద్ది అనగా ఆ రోజు రాత్రి 9 గంటలకి నెల్లూరులో చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడకి రావాలి. డ్యూటీలో హాజరయ్యి 1వ తేదీ తర్వాత రోజు జీతం తీసుకొని మళ్ళీ వచ్చేస్తానమ్మా అని చెప్పి 7 గంటలు 9 గంటల మధ్యలో ఆమె వాంతి చేసుకుంటూ బాధపడుతూ ఉంటే నిద్రపోయి బండి టయానికి లేచి చూస్తే అమ్మ ఇంకా అలాంటి పరిస్థితిలో ఉండడం నేను చూచి అలాగనే నేను విజయవాడకు వచ్చి డ్యూటీకి వెళ్తుంటేనే దారిలోనే నాకు కబురు వచ్చింది, మీ అమ్మగారు ఈ లోకాన్ని విడిచారయ్యా అని. అప్పటి నుంచి అనుకున్నాను, నేను ఎవరికన్నా బాగాలేకపోతే కళ్ళు తెరుచుకొని ఉండాలని ప్రయత్నం చేస్తే కానీ వీలైనంత వరకు సందర్భం వచ్చి చెప్పాను నేను అంతే. నిద్రపోయినందువల్ల తల్లితో గడిపే ఆ సమయాన్ని, చివరి క్షణాలని కోల్పోయిన దౌర్భాగ్య కొడుకు ఎవరన్నా ఉన్నాడంటే నేనే. నిద్ర అనేటువంటిది అది ఎంత అనష్టము అనంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆలోచన చేస్తే ఒకటే మాట చూస్తాం మనం. పగలంతా ఆయన బోధించేవాడు, రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాళ్ళు. మనం పాటలు పాడుకోవడానికి చెప్పుకోవడానికేనా? 9 గంటలు 10 గంటలు నిద్ర బాగపోతే ఆరోగ్యం ఉండదే అని అని అంటారు. నువ్వు పండుకునేది ఎంతకాలం చూసుకో, లెక్క తెలియదు. మా అమ్మ మేము పడుకొని ఉంటే మెలకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఒక మంచం తగలుకుని ప్రతి వాళ్ళకి మంచాలు ఉండేవి, నొలక మంచాలండి పాతవి. ఒక్కొక్క మంచం దగ్గర ప్రార్థన చేస్తా కనబడేది. ఎప్పుడు నిద్రపోయేదో తెలియదు. ఎవరో భక్తుల కోసం ప్రార్థన చేసిన వాళ్ళని విన్నాం, కానీ మా సొంత తల్లి అలాగ ప్రార్థన చేస్తూ కనబడ్డాన్ని నేను చూచి ఆశ్చర్యపోయేవాడు. అందుకనే ఆస్తులు కోట్లు లేకపోయినా, సూట్లు కోట్లు లేకపోయినా దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి వర్తమానాలు మాకున్నాయి. ఇంత ధైర్యంగా ప్రకటన చేయగలుగుతున్నామంటే వారి ప్రార్థన ఫలము, దేవుడిచ్చినటువంటి వరము. భయమేమి లేదు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, శక్యమైతే సమస్తమైన మనుషులతోటి సమాధానం కలిగి. కాబట్టి ఈ వివాదం అనేటువంటి ఈ అంశంలో వివాదం జోలికి పోకుండా ఉండాలి అనంటే మనము మెత్తటి మనస్సు కలిగినటువంటి, ప్రేమ కప్పుకున్నటువంటి వాళ్ళంగా ఉండాలి. రెండవది, నెమ్మదిగా మాట్లాడేటువంటి మృదుత్వాన్ని కలిగినటువంటి వాళ్ళంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మూడవది, మనకంటూ ఎవ్వరు శత్రువు లేరు అనే మనస్సాక్షిని కలిగి ఉండాలి అనంటే అందరితో, మనుషులందరితో, వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా అందరితో, అరే వాడు మనవాడు కాదురా అని అనుకోకూడదు. అందరితో శక్యమైతే సమాధానంగా ఉండాలి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి అనే మాట మనం చూస్తున్నాం. ఈ భాగంలో మనస్సు అనేది ఎలాగుండాలంటే వినయమైన మనస్సు కలిగి ఉండాలి. ఆ వివాదం జోలికి పోకూడదు, నాకు రాకూడదు అని అనుకుంటే ఆ విధేయత, వినయమైనటువంటి మనస్సుని మనం అలవర్చుకోవాలి అనేది ఈ భాగంలో మనం చూస్తున్నాం. చివరిగా యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది,
కనికరముతోను ఫలములతో మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. ఏ జ్ఞానం ఇది? పైనుండి వచ్చు జ్ఞానము. ఆత్మ ఫలమేమనగా అని చెప్పి మిగిలిన ఫలాలన్నీ చెప్తాడు. అలాగనే ఫలము ఒకటే, రక్షించబడిన తర్వాత ఫలము ఒకటే. అందులో ఫలాలు ఎన్నో ఉన్నాయి, గుణాలు ఎన్నో ఉన్నాయి, సుగుణాలు ఎన్నో ఉన్నాయి. పైనుంచి వచ్చే జ్ఞానము ఎలాంటిది అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పవిత్రమైంది, సమాధానమైంది, మృదువైంది, సులభమైంది, లోబడేది, కనికరంతో మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతం లేదు, వేషధారణ లేదు. అలాంటిది ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానం? పైనుంచి వచ్చే జ్ఞానం. ఈ లోక సంబంధించిన జ్ఞానం ఎలాంటిది? ఇంటి పేరు అడుగుతుంది. ఈ లోక సంబంధించిన జ్ఞానం ఇంటి పేరు ఎందుకు అంటే మనోడో కాదో తెలుసుకునేదానికి. వీళ్ళని ఒక రకంగా, ఇంకొకరిని ఇంకొక రకంగా చూస్తున్నారు. ఇది దేవుని రక్షించబడినటువంటి వాళ్ళకు ఉండాలి లక్షణం కానే కాదు. దేవుని జ్ఞానం అనేది పైనుంచి వస్తుంది. అది చాలా పవిత్రంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, లోబడుతుంది, అందరికీ లోబడుతుంది. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండేటట్టుగా అది ప్రవర్తిస్తుంది. మనకు దేవుని జ్ఞానం కావాలి, కానీ ఈ లోక జ్ఞానం అక్కరా లేదు. లోక సంబంధించిన పుస్తకాల జ్ఞానం మనకు అక్కర్లేదు, కానీ అవసరాన్ని బట్టి అది అవసరమే. కానీ అంత జ్ఞానం మనం సంపాదించుకోలేకపోయినా, మా అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేసేది, అయ్యా నా పిల్లల్ని ఎలాగో పెంచుకోవాలో నా జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని. నేను చెవులారా విన్నది మీకు చెప్తున్నా. ఆమె గొప్ప దేవుని దాసురాలు, గవర్నమెంట్ టీచర్గా ఉండి సేవకు వచ్చిన ఆమె ఏమని ప్రార్థన చేస్తుంటే విన్నాను నేను, నా బిడ్డల్ని పెంచుకోవడానికి నాకు జ్ఞానం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకోవడానికి జ్ఞానాన్ని దయచేయ్యా అని ప్రార్థన చేసేదానికి బదులు పిల్లలు బుద్ధి చెప్పేటట్టుగా తయారవుతున్నారు. అంత వ్యవస్థ అంతా కింద మీద పడి ఉంది. కానీ దేవుని జ్ఞానాన్ని కోరుకుంటే, తనను అడిగితే ఆయన సమృద్ధిగా అనుగ్రహించేవాడిని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. అసలు ఆ జ్ఞానమే వీధుల్లో చేరి బిగ్గరగా అరుస్తూ ఉంది, జ్ఞానము లేని వాళ్ళారా నా దగ్గరికి రండి, నేను మీకు జ్ఞానం ఇస్తాను అని చెప్పి. రాత్రి చిన్న కుటుంబ ప్రార్థన మా ఇంట్లో జరిగితే ఒక సోదరి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థనలో నేను ఏమన్నానంటే, అయ్యా క్రైస్తవులు అని అంటే నీ రక్తంలో కడుగుబడినటువంటి వాళ్ళే కదయ్యా, వాళ్ళు సరిగ్గా దేవుని గురించి చెప్పకపోతే ఇంకెవరు చెప్తారయ్యా, వాళ్ళు సరిగ్గా ఉండేటట్టుగా వారిని కాపాడయ్యా అని ప్రార్థన చేసి. వాస్తవం కదా, దేవుని సేవకులు అన్నటువంటి వాళ్ళు, స్థానిక సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు పెద్దరికానికి నడిపించడానికి అది ఒక వేదికగా చేసుకుంటున్నారు తప్ప, మాదిరి అయినటువంటి పెద్దరికాన్ని, మాదిరి అయినటువంటి దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు లేక, మాదిరి అయినటువంటి జీవితాన్ని చూపించేవాళ్ళు లేక, నేడు వివాదాస్పదమైనటువంటి పరిస్థితులకు స్థానిక సంఘాలు కూడా గురైపోయి, నేను చెప్పను కానీ రకరకాల దగ్గరికి వెళ్ళకూడని దగ్గరికి, ఆలోచనకు దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి వాళ్ళుగా ఉంటూ అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉన్నందువల్లనే నేడు క్రీస్తు సువార్తకు ఆటంకంగా వాళ్లే మిగిలిపోతూ ఉంటున్నారు. అందుకనే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, వివాదం ఉంది అయ్యా నీ బైబిల్, నీ యొక్క గ్రంథంలో ఉంది. వివాదాస్పదమైనటువంటి రీతిలో అపవాది దగ్గర పుట్టినటువంటి ఆ వివాదం, భూమి మీద త్రోయబడినటువంటి వివాదం, ప్రతి మనిషి హృదయంలో ఉన్నటువంటి వివాదం, ప్రతి మనిషి రక్షించబడిన తర్వాత కూడా శరీరానికి ఆత్మకి మధ్యలో ఉన్నటువంటి వివాదం, వీటన్నిటినీ తీర్చడానికి చివరిగా వివాదానికి అంతం ఎప్పుడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆ అపవాదిని బంధించడమే కాదు, అగ్ని గంధకములతో మండే గుండములో వారిని పడవేసి వారి అనుచరులను కూడా పడవేసినప్పుడు తప్ప ఆ వివాదం అనేది ముగించబడనే ముగించు. కాబట్టి మనము
అలాంటి వివాదాస్పదమైనటువంటి లోకంలో జీవిస్తుండగా ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ వివాదం లేదు, మనం నోరు తెరిస్తేనే ఇంట్లో వివాదం ఏర్పడుతుండే, ఇంకెట్లా తప్పించుకునేది? కాబట్టే ఆ వివాదానికి సొల్యూషన్ కూడా మనం చూసాం. మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి, విధేయతగా ఉండడం నేర్చుకోవాలి, ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి, వినయ మనసుతో ఉండడం నేర్చుకోవాలి, కక్ష పక్షపాతం వీటిని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యమైన దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదివి ధ్యానించి ఆయన ఇచ్చిన మేరకు మనం సేవలో ముందుకు వెళ్ళాలి తప్ప మన ఇష్ట ప్రకారంగా మనం చేయడానికి వీలు. అలాగ ఉన్నప్పుడే మన ఒంట్లో మన ఇంట్లో సమాధానము, నెమ్మది, సంతోషము, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఉంటుంది. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో మనం మెచ్చుకునబడే వాళ్ళంగా ఉంటాం. అలాగ ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇంకా వివాదాస్పదమైన స్థితిలో ఉండి అసమాధానంగా ఉన్నట్లయితే యేసు ప్రభు రక్తంలో విమోచించబడి రక్షించబడి వివాదానికి నరకంలో అంతం ఉంది, ఆ అంతమైన నరకానికి వెళ్లకుండా రక్షించబడాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విన్నటువంటి ఈ మాటలు మా యొక్క హృదయాల్లో ఆశీర్వదించండి తండ్రి. అనేకులకు నాయన మేము మాదిరికరంగా ఉండే వాళ్ళంగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మమ్మల్ని మా కుటుంబాలను దీవించండి తండ్రి. వివాదానికి కారకులం కాకుండా, మాలో వివాదాలు లేకుండా నాయన మా శరీరంలో ఉన్నటువంటి ఆ పోరాటాన్ని, ఆత్మకు శరీరానికి మధ్యలో ఉన్న ఆ పోరాటాన్ని మేము జయించేటువంటి వాళ్ళంగా మీ ప్రేమను, విధేయతను, మృదుత్వాన్ని, దీర్ఘశాంతాన్ని, మంచి మనస్సును మేము ధరించుకొని మీ కొరకు వీటన్నిటినీ జయిస్తూ నమ్మకమైన బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేస్తారని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.